హాయ్, అందరికీ నమస్తే. నేను మీ శీలం వెంకటేశ్వర్లు, బీసీ నవ చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి. మిత్రులారా, ఈరోజు ఈ యొక్క మీడియా ముందుకు నేను ఎందుకు వస్తున్నానంటే, దశాబ్ద కాలంగా దాదాపుగా 8 దశాబ్దాలుగా బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై బీసీ సమాజంలోని చైతన్యవంతులైన అనేక మంది మేధావులు, అనేక మంది తిరగబడే పరిస్థితులు దాపురించాయి ఈరోజు. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన నాటి నుండి 60% పైగా ఉన్న బీసీలకు చట్టసభలలో స్థానం లేదు, అధికారంలో భాగస్వామ్యం లేదు, సరైన ప్రాతినిధ్యం లేదు. కానీ కనీసం 3.5-4% ఉన్న ఒక వర్గం, 4-5% కూడా లేని మరొక వర్గం దాదాపుగా 7.5 దశాబ్దాలుగా రాజ్యాలు ఏలుతున్నాయి. 2-3 కులాలు మాత్రమే. మిత్రులారా, మనకు రాజ్యాంగం ఆమోదించబడి 76 సంవత్సరాలు, రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు. మిత్రులారా, ఇంతవరకు పేద బడుగు బలహీన వర్గాలకు, బీసీ వర్గాలకు, అత్యధిక జనాభా ఉన్న బీసీ వర్గాలకు ఏ ఒక్కరోజు న్యాయం జరగలేదు. రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లోనే. 3-4% కూడా లేని ఆ వర్గాలే ముఖ్యమంత్రులు, ఆఖరికి క్యాబినెట్ మంత్రులు కూడా, అత్యధికమైన ప్రాధాన్యతాకరమైన మంత్రులు కూడా వాళ్ళే. 1-2 ఎస్సీ ఎస్టీ సోదరులకు, అరాకొర బీసీలకు 1-6 ఇచ్చి వారిని తోలు బొమ్మలుగా మాత్రమే ఉపయోగిస్తూ వారు చెప్పినట్లు వినే విధంగా లోపరుచుకొని అధికారం వాళ్ళ చేతిలో ఉంచుకొని నయానో భయానో భయపెట్టో, లేక మీకు పదవులు రావని ఒక విధమైనటువంటి ధ్యాసలోకి వాళ్ళని, బీసీ బిడ్డలను, ఎస్సీ ఎస్టీ బిడ్డలను లోపరుచుకొని వాళ్లకు చిన్న 1-2 కొర పదవులు ఇచ్చి ఆకట్టుకుంటున్నారు తప్ప రాజ్యాధికారంలో మన పాత్ర ఏమాత్రం లేదు. ఆలోచించండి మిత్రులారా. బీసీ జనాభా ఎస్సీ ఎస్టీ మైనారిటీలతో కలుపుకుంటే ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ 90% దాదాపుగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 85% మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు ఉన్నాం. కానీ 15% కూడా లేని అగ్ర కులాలు, ఆ 2-3 కులాలు మాత్రమే రాజ్యాధికారాన్ని అనుభవిస్తూ భూములను, వ్యాపారాల ద్వారా అనేక రంగాలలో వాళ్లదే పైచేయిగా పెట్టుకొని ఈ రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారు. 175 నియోజకవర్గాలున్న ఈ మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 60% బీసీలు, 21% ఎస్సీ ఎస్టీ సోదరులు, 4% మైనారిటీలు కలుపుకుంటే 85%. కానీ మన ప్రాతినిధ్యం ఎంతో తెలుసా? 50 మందికి లోపే, 46-48 మంది. కానీ 3.5% ఉన్న ఒక వర్గం, 40% పైగా ఎమ్మెల్యేలు, 4.5% పైగా ఉన్న, 4.5% లోబడి ఉన్న మరొక వర్గం 42 మంది దాదాపుగా. అంటే రెండూ కలిసి 7%, 7.5% కూడా లేవు. కానీ ఒక ముస్లిం మైనారిటీ సోదరులే 7.5% పైగా ఈ రాష్ట్రంలో ఉన్నారు. కానీ వారికి ఒక్కరు లేదా మహా అయితే 2, అంతకు మించి ఎమ్మెల్యే చట్టసభల్లో అడుగు పెట్టల. కానీ ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసింది ప్రజలందరికీ సమాన హక్కులు, సమాన బాధ్యతలు, సమాన అధికారాలు, సమాన న్యాయం, సమన్యాయం, అందరూ ఒకటే. ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, 23, 24 ఏం చెప్తున్నాయి? ప్రజలందరికీ స్వేచ్ఛ స్వాతంత్రాలతో అన్ని హక్కులను మనకు కల్పించబడ్డాయి.
కానీ అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఆర్టికల్ 340 అనే అధికరణను పెట్టి బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని ఏనాడో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. కానీ ఈ పాలకులు, అగ్రకుల ఆధిపత్యంలో ఉన్న రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఈ పాలకులు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ స్వతంత్రం వచ్చిన నాటి నుండి అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆ తర్వాత వచ్చిన బీజేపీ కానీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఎవ్వరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఆ హక్కులను మనకు నెరవేర్చడం లేదు. ఆర్టికల్ 340 ప్రకారం ఒక బీసీ కమిషన్ను వేసి జనాభా లెక్కలు తేల్చి వారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించమని అంబేద్కర్ గారు ఆనాడే చెప్తే ఆనాడు నెహ్రూ గారు ఒప్పుకోలేదు. ఆ తరువాత కూడా నెహ్రూ గారు ఆధ్వర్యంలోనే కాకా కలేర్కర్ గారి కమిషన్ వేయటం జరిగింది మిత్రులారా 1954లో. కానీ ఆ కమిషను క్షుణ్ణంగా దేశం మొత్తం పరిశీలించి 62% పైగా బీసీలు ఉన్నారని, దాదాపుగా 1200 పైగా కులాలు ఉన్నాయని ఆనాడే రిపోర్టు క్షుణ్ణమైన ఒక బ్రహ్మాండమైన అద్భుతమైన పరిశీలించిన రిపోర్ట్ ఒకటి ఇస్తే అది మంత్రివర్గానికి సమర్పిస్తే ఆనాడు ప్రధానమంత్రి నెహ్రూ గారు ఆయన ఇచ్చిన రిపోర్టును బుట్ట దాఖలు చేసి లేదు బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే ఇక మనం ఎందుకు, మనకి రాజ్యాధికారం ఎక్కడుంటుంది, అంతా కలిసి 2% 1% కూడా లేవు మనం, కాబట్టి వాళ్ళకి ఇవ్వటానికి వీల్లేదు, మీరు మళ్ళీ ఆ రిపోర్టుని మార్చి రాయమని ఆ రిపోర్ట్నే మార్చి 15 పేజీలతో ఆ రిపోర్టు మార్చి రాయించుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది, ఆనాటి నెహ్రూ గారిది. బీసీలకు మోసం చేశారు ఆనాడే. ఆ తర్వాత ఒక్క మాట చెప్పాలి, 1977లో ఈ దేశంలో అధికార మార్పిడి జరిగింది కదా, జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. కానీ జనతా పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. దేశంలోనే ఆ మాటకు వస్తే ఏదో కొరాగా ఉన్నదే మాత్రమే తప్ప అధికారంలో వచ్చే స్థాయి లేదు. ఎందుకు వచ్చింది అధికారంలోకి? కాకా కలేర్కర్ గారి రిపోర్ట్ను అమలు చేస్తాం, 62% బీసీలకు ఉన్నత విద్య ఉద్యోగాలు రాజకీయాల్లో కూడా మేము రిజర్వేషన్లు అమలు చేస్తాం, కాకా కలేర్కర్ గారి ఆ రిపోర్టును మేము అమలు చేస్తాం, కాంగ్రెస్ మోసం చేసింది కాబట్టి మేము చేస్తామంటే ఈ దేశ జనాభా మొత్తం జనతా పార్టీకి పట్టం కట్టారు. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చి కూడా కాకా కలేర్కర్ గారి కమిషన్ పక్కన పెట్టి మళ్ళీ జనాల నుంచి పెరుగుతున్నది కాబట్టి నినాదాలు పెరుగుతున్నాయి, బీసీ ఉద్యమాలు మళ్ళీ వస్తాయని వాళ్ళే భయపడిపోయి అది కాదు మళ్ళీ బీపీ మండల కమిషన్ ఒకటి వేస్తాం మేమని చెప్పి మండల కమిషన్ వేశారు మిత్రులారా. ఎప్పుడది? 1980లో దశకంలో మండల కమిషన్ వేస్తే కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇందిరాగాంధీ కుట్రలు పన్ని ఆ ప్రభుత్వాన్ని కూల్చేసింది. అగ్రకుల బ్రాహ్మణుల ఆధిపత్యంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ నాయకులు దేశవ్యాప్తంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రభుత్వాన్ని పడగొట్టే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ 80 తర్వాత ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చింది, ఈ కమిషన్ బుట్ట దాఖలా చేసింది. కానీ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ నాయకులు తెలుగు జాతికి ఖచ్చితంగా మనకు రిజర్వేషన్లు కావాలి, మనం ఒక కమిషన్ వేద్దామని చెప్పి మురళీధర్రావు కమిషన్ వేశారు మిత్రులారా. 80వ దశకంలో మురళీధరరావు కమిషన్ ఇస్తే ఆ కమిషన్ కూడా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో 60% జనాభా ఉన్నారు, 54% రిజర్వేషన్లు కల్పించాలని మురళీధర్రావు గారి కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించకుండా ఆ కమిషన్ మురళీధర్రావు కమిషన్ కూడా బుట్ట దాఖలు చేస్తే అప్పుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీఆర్ రామారావు గారు 1982లో పార్టీని స్థాపించి ఈ యొక్క మురళీధర్రావు కమిషన్ని నేను అమలు చేస్తానని చెప్పి అది భుజానికి వేసుకొని రాష్ట్ర ప్రజలందరికీ నేను మురళీధర్రావు కమిషన్ చెప్పినట్టుగా 54% రిజర్వేషన్లు బీసీలకు లోకల్ బాడీస్లో పంచాయతీల్లో అమలు చేస్తానని హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి
ఎన్నికలకు బయలుదేరితే ఈ రాష్ట్ర అప్పట్లో ఉన్న 6 కోట్ల ఆంధ్ర ప్రజలు ఎన్టీ రామారావు గారిని గుండెల్లో పెట్టుకొని 200కు పైగా సీట్లు గెలిపించి ముఖ్యమంత్రిని చేసుకున్నాం. కానీ ఎన్టీ రామారావు గారు ఆ తరువాత దాన్ని పక్కన పెట్టేశారు. ఆయన కూడా అమలు చేయకపోతే 2 సంవత్సరాలు ఓపిక పట్టిన తర్వాత బీసీ బిడ్డలైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రాంతంలో ఉన్న గౌతు లచ్చన్న గారు, తెలంగాణ ప్రాంతంలో ఉన్న కొండా లక్ష్మణ బాపూజీ గారు మన తిరుపతి నగరంలో అతిపెద్ద బహిరంగ సభ పెట్టి బీసీ మహాసభ లాంటిది పెట్టి ఎన్టీ రామారావు గారినే చెమటలు పట్టించేలాగా లక్షలాది జనంతో పెద్ద సభ ఏర్పాటు చేస్తే ఎన్టీ రామారావు గారికి నిజంగా అప్పట్లో అంత పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ ఎన్టీ రామారావు తప్ప మరొకరు లేరు ఈ దేశంలో. ఇందిరాగాంధీ కన్నా అంత పవర్ఫుల్ అయ్యాడు ఎన్టీఆర్ గారు. 9 నెలల్లో పార్టీ పెట్టి అంత మెజార్టీతో గెలిచిన ఎన్టీ రామారావు గారు ఈ యొక్క బీసీ బిడ్డలు పెట్టిన ఆ యొక్క సభను చూసి ఎమ్మటే మంత్రి క్యాబినెట్ ఏర్పాటు చేసి ఒక జీవోను పాస్ చేసి అసెంబ్లీలో పెట్టి దీన్ని ఆమోదింపజేస్తానికి ప్రయత్నం చేస్తే ఈ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండి కూడా అదే పరిస్థితి మళ్ళీ అధికార పక్షంలో ఉన్న కొంతమంది అగ్రకుల ఆధిపత్య నాయకులను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ 2-3 కులాల అగ్ర కులాల వారు కలిసి కుట్రలు పన్ని మళ్ళీ ఎన్టీ రామారావు గారిని కూడా చేయదిలా. అంటే దీనికి ముందు ఇంకో విషయం చెప్పాలి మిత్రులారా, 1990 తర్వాత ఎన్టీ రామారావు గారు చేయలేదు కదా, నెక్స్ట్ ఓడించారు ప్రజలు. ఆ తర్వాత 1990లో నేషనల్ ఫ్రంట్ దేశంలో అధికారంలోకి వస్తే విపి సింగ్ బీసీ బిడ్డ ఒక ప్రధానమంత్రి అయితే అప్పటి యాదవ సోదరులు బీహార్లో లల్లూ ప్రసాద్ యాదవ్, ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్, ఇలా మన యాదవ సోదరులు బీసీ సోదరులు బీసీలకు రిజర్వేషన్లు కావాలని ఉద్యమిస్తే ఆ దెబ్బకు భయపడిపోయిన ఆనాటి కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం విపి సింగ్ గారు కూడా బీసీ బిడ్డ కనుక నేను మళ్ళీ బీపీ మండల్ కమిషన్ను అమలు చేస్తాను అని అన్నందుకు అప్పటి బీజేపీ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ, ఎల్కే అద్వానీ గారు ఈ బీసీ కమిషన్కి వ్యతిరేకంగా కమండల ఉద్యమం అనేది మొదలుపెట్టి బీసీలకు రిజర్వేషన్లు జరగకూడదని దేశవ్యాప్తంగా రథయాత్ర మొదలుపెట్టి ఈ బీసీ ఉద్యమాన్ని అడ్డుకున్నాడు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది, బీసీలకు వ్యతిరేకమే. బీజేపీ బీసీలకు వ్యతిరేకమే. ఆనాటి కాంగ్రెస్, ఇప్పుడు పాలకులుగా ఉన్న బీజేపీ 2 బీసీలకు వ్యతిరేక పార్టీలని ఏనాడో రుజువైపోయింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆ ప్రభుత్వాలు మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పగ్గాలు పట్టిన తర్వాత 2 సార్లు వరుసగా ముఖ్యమంత్రి అయినా కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించలేదు. కానీ 2012లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2013లో పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కనుక చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇచ్చారు మిత్రులారా, మేనిఫెస్టోలో కూడా పెట్టారు. 2012లో ఏమన్నా తెలుసా, బీసీలకు 34% రిజర్వేషన్ ఉంది కదా, అది కాలదు, అది చాలదు, ఈ రాష్ట్రాల్లో బీసీలు ఎక్కువగా ఉన్నారు, ఉమ్మడి రాష్ట్రం అప్పుడు ఇంకా రాష్ట్రం విడిపోలా, కాబట్టి మనం బీసీలకు 50% లోకల్ బాడీస్ రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. అది బీసీ ప్రజలు మళ్ళీ నమ్మారు. తర్వాత పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి 2013లో, 12లో మేనిఫెస్టోలో పెట్టి ఈ నినాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రచారం చేసుకుంటే బీసీలు నమ్మి 2013 పంచాయతీ ఎన్నికల్లో 20 ఏళ్ళుగా 18 ఏళ్ళుగా అధికారంలో పంచాయతీలు కూడా నోచుకొని తెలుగుదేశం అభ్యర్థులు, తెలుగుదేశం పార్టీ 75% పైగా, ఈ రాష్ట్రంలో 3 వంతులకు పైగా పంచాయతీలను గెలుచుకుంది. ఎందుకు? బీసీలకు 50% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇస్తానన్న హామీ కోసం. ఆ తర్వాత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాడు. 2014లో ఎన్నికలు జరిగినాయి. ఈలోపు 6 సంవత్సరాలలోనే రాష్ట్రం విడిపోయింది. కానీ మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రాంతానికి 2014లో అయ్యాడు. కానీ అమలు చేశాడా? చేయలా. చేయకపోగా
2013లో జరిగిన ఎన్నికలు మళ్ళీ 2018లో పంచాయతీ ఎన్నికలు జరపాలి కదా, 19లో ఎన్నికలు వస్తాయనే భయంతో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరిగితే అటు ఇటు అవుద్దామో, జగన్మోహన్ రెడ్డి ఊరూరులో తిరుగుతున్నాడు, మళ్ళీ మనకు అధికారం కోల్పోతామేమో అనే భయంతో ఆయన బీసీలకు ఆ 50% రిజర్వేషన్లు కల్పించుకోవాల్సి వస్తుందని పంచాయతీ ఎన్నికలు పెట్టకుండా పంచాయతీ అధికారులతో ఆ సంవత్సరం గడిపేశాడు. 19 ఎన్నికలు వచ్చాయి. ఏం జరిగింది మిత్రులారా, మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని అనేక ఎన్ని పనులు చేసినా కూడా పక్కన పెట్టి ఆయన్ని ఓడించి ప్రత్యామ్నాయంగా ప్రజలు ఎన్నుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇస్తే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు ఏదో చేస్తాడని ప్రజలందరూ నమ్మారు. బీసీలు అంటే వెన్నుముక కాదు, బీసీలు బ్యాక్ బోన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏదో చేస్తాడని మురిపించాడు, ప్రజలను మరిపించాడు. కానీ 10,000 ఇస్త్రీ పెట్టిన వాళ్ళకి 10,000 అన్నాడు, బీసీలకు చేనేతలకు 24,000 అన్నాడు. ఇవన్నీ ఇస్తున్నాడు కదా, బాగానే చేస్తాడనుకుంటే పంచాయతీ ఎన్నికల్లో అప్పటిదాకా ఉన్న 34% రిజర్వేషన్లు కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన 2013లో కూడా 34% రిజర్వేషన్లు జరిపాడు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేశాడు, దాన్ని తగ్గించి 24% తగ్గించి ఎన్నికలు జరిపాడు. అదేమంటే కోర్టును వంకపెట్టాడు. నాయకుడు అనేవాడు కోర్టు వంక పెడితే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, పోరాడాలి, సాధించాలి, బీసీల జనం కోసం నిలబడాలి. కానీ ఎన్నికలు నేనేం చెప్పినా ప్రజలు నమ్ముతారు, నాకు 151 సీట్లు వచ్చినాయి, నేనే మోనార్కుని అనుకొని ఎన్నికలు జరిపితే అయితే దౌర్జన్యంగా ప్రజలను అసలు ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేయలేకుండా నేను కూడా బ్రహ్మాండంగా 90% 80% మేమే గెలిచాం అనిపించుకున్నాడు. 2024 ఎన్నికలకి ఏమైంది మిత్రులారా, మనం అందరం చూసాం కదా. బీసీలు ఐక్యంగా ఉండరు అని అందరూ అనుకుంటారు. కానీ సందర్భం వచ్చిన ప్రతిసారి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీలు ఐక్యతతో మెలుకుతూనే ఉన్నారు. ఎందుకంటే జనతా పార్టీని గెలిపించినప్పుడు కూడా బీసీలు అతి తెలివితో చాలా జాగ్రత్తగా వ్యవహరించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారు. అలాగే 2014లో కూడా రాష్ట్రం విడిపోయినందుకనే కాదు, బీసీలకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు కాబట్టి చంద్రబాబును ఓడించారని మేము అంటున్నాం. బీసీలో జగన్మోహన్ రెడ్డిని కూడా నిన్నగాక మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో కూడా ఓడించింది బీసీలే. ఎందుకంటే నువ్వు బీసీలకు ఏదో చేస్తానన్నావు. కానీ బీసీల గొంతు కోసి 1700 పదవులు పంచాయతీ ఎన్నికల్లో బీసీ బిడ్డలు కోల్పోయారు. ఇది ప్రజలందరికీ తెలుసు. కానీ బయటికి ఎవరు చెప్పరు. అధికార పార్టీలు ఆ పార్టీ చెప్పదు, ఈ పార్టీ చెప్పదు. ఎందుకంటే వాళ్ళకి వర్తించింది కదా, గతంలో వాళ్ళు చేయలేదు కదా, రేపు వస్తే మళ్ళీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు హామీ ఇస్తే ఇప్పుడు కూడా మీరు గమనించండి మిత్రులారా, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూటమి 18 నెలలు దాటిపోయి 19 నెలలు జరుగుతుంది. కానీ బీసీ ఉద్యమం అనేక జిల్లాల్లో, అనేక రాష్ట్ర స్థాయిలో అనేక సంఘాలు, మా సంఘంతో పాటు అనేక సంఘాలు ఏదో రకంగా అక్కడో ఎక్కడో అరుస్తూనే ఉన్నారు కదా. బీసీలకు రిజర్వేషన్లు కావాలి, బీసీలకు రక్షణ చట్టం కావాలి, బీసీలకు న్యాయం జరగాలి, బీసీలు రాజ్యాధికారులకు రావాలి, జనాభా ప్రాతిపదికలు రావాలి, లేదా 44% రిజర్వేషన్లు మీర్చిన హామీ ప్రకారం అమలు చేయాలని అడుగుతూనే ఉన్నారు కదా. కానీ ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఉద్యమాన్ని అందుకోవాలి కదా. ఈ యొక్క ఉద్యమాన్ని అందుకొని బీసీలను తన వైపు తిప్పుకోవాలి కదా. తిప్పుకోడు. ఎందుకంటే డబ్బుతో గెలుస్తాం, చంద్రబాబు తర్వాత నేనే వస్తా, మళ్ళీ చంద్రబాబు ఎంత మంచి చేసినా కూడా 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రజలు మార్పు కోరుకుంటారు, నా దగ్గర డబ్బు ఉంది, ఇలాంటి ఎన్నికలు 10 ఎన్నికలు అయినా నిర్వహిస్తాను అనే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉంది. కాబట్టి బీసీలంటే లెక్క లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు కూడా ఈ బీసీ ఉద్యమానికి సపోర్ట్ చేయట్లా. మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మీకు బీసీ ఓట్లొద్దా? చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒకే ఒక ప్రశ్న, చంద్రబాబు గారు మీరు బీసీలకు గతంలో ఇచ్చిన హామీల కంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చే ముందు కూడా మీరు హామీలు ఇచ్చారు, మీ హామీలను నెరవేర్చాలి. దీనికి తోడు మా బీసీల ఓట్లు మీకు వద్దా? మా బీసీల ఓట్లు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఏ పార్టీ అయినా, ఆఖరికి జనసేన పవన్ కళ్యాణ్ గారి పార్టీ అయినా సరే ఒక్క సీట్ అంటే ఒక్క సీటు బీసీల ఓట్లు లేకుండా గెలవగలరా? చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలోనైనా సరే బీసీల ఓట్లు లేకుండా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఓట్లు లేకుండా మీరు గెలవగలరా? బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం ఎంత ముఖ్యమో నా ఎస్సీ ఎస్టీ సోదరులకు కూడా
గతంలో ఉన్న కంటే వారి జనాభా పెరిగింది. జనాభా ప్రాతిపదికన మేము అడుగుతుంది రిజర్వేషన్లు. అందుకే వారికి కూడా రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉంది. అందుకే మా ఓట్లు లేకుండా మీరు ఒక్క సీటు కూడా గెలవలేరు, గుర్తుపెట్టుకోండి. అదే బీసీలకు కూడా మీరు రిజర్వేషన్లు కల్పిస్తే మీరే ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉద్యమాన్ని నెత్తికెత్తుకుంటే తర్వాత వచ్చే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి. బీసీలను ఎవరైతే గుండెల్లో పెట్టుకుని బీసీల ఉద్యమానికి మద్దతు ఇచ్చి బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ముందుకు ఎవరు వస్తారో వాళ్ళదే రేపు రాజ్యాధికారం. పవన్ కళ్యాణ్ గారు ఆ కౌగిల్లోంచి బయటకు వచ్చి నువ్వు వచ్చినా సరే రేపు నువ్వే ముఖ్యమంత్రివి. బీజేపీ రామ్మాధవ్ మన రాష్ట్రంలో అధ్యక్షుడిగా ఉన్నారు. మీ కేంద్రం దగ్గరికి వెళ్ళి మీ జాతీయ అధ్యక్షుడితోనూ ప్రధానమంత్రితోనూ లేదా హోంమంత్రి గారితో మీరు చెప్పండి, బీసీల ఉద్యమంలో మనం అందుకుంటే రేపు బీసీ ప్రభుత్వం ఈ యొక్క బీజేపీ ప్రభుత్వమే వచ్చింది, ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి అవుతాడు మీ ఆధ్వర్యంలో. బీజేపీ కూడా ఈ విషయాన్ని గమనించాలా మిత్రులారా. మూడవది, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రేపో మాపో మీ కుమారుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరికలో ఉన్నారు మీరు. యువ నాయకుడు లోకేష్ గారికి కూడా ఎంతో భవిష్యత్తు ఉంది. కానీ ఆ భవిష్యత్తు బంగారు బాటలో నడవాలంటే, ఆయన ముఖ్యమంత్రి కావాలంటే, మళ్ళీ ముఖ్యమంత్రి మీరే ఉండాలంటే, మీ తెలుగుదేశం పార్టీ కూటమి మళ్ళీ ముఖ్యమంత్రిగాను దేశంలో ప్రధానమంత్రిగా ఉండాలంటే కూటమి ప్రభుత్వంలో మీరు రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళ్ళి ఒక డెలిగేషన్ వెళ్ళండి. కేంద్రాన్ని ఒప్పించి బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తేనే మళ్ళీ మీరు ముఖ్యమంత్రి మీరైనా మీ కుమారుడైనా అవుతారు. లేదు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి లాస్ట్ 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో లోకేష్ను ముఖ్యమంత్రిగా చేయొచ్చు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, బీసీలో ఓట్లు లేకుండా ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్లు ప్రధానమైనవి. మా ఓట్లు లేకుండా మీరు ఎవ్వరూ ఎమ్మెల్యే కాలేరు, ముఖ్యమంత్రి కాలేరు, ప్రధానమంత్రి కాలేరు. కాబట్టి ఈ దేశ ప్రధాని మోడీ గారికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. మోడీ గారు, మీరు బీసీ బిడ్డ, బీసీగా ఉన్నారు, అనేక కొత్త కొత్త చట్టాలు తెచ్చారు. అలాగే ఈ దేశంలో 60 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ సాధించలేనిది మీరు వచ్చిన 5 సంవత్సరాలకే మహిళా చట్టం తీసుకొచ్చారు. అది అమలు కాకపోవచ్చు, పక్కన పెట్టచ్చు, కానీ అది అమలు అవుతుంది. బిల్లు పాస్ అయింది కదా. ఆర్టికల్ 28 రాజ్యాంగ సవరణ చేసి పాస్ చేశారు కదా మీరే. అలాగే అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకని చెప్పి 10% రిజర్వేషన్లు మీరే కల్పించారు కదా. అది కూడా కోర్టులు అంగీకరించకపోయినా, 5 జడ్జీల కోర్టు అంగీకరించకపోయినా దాన్ని మళ్ళీ రాజ్యాంగ సవరణ చేసి దాన్ని 9వ షెడ్యూల్లో పెట్టి మళ్ళీ మీరు సాధించుకున్నారు, అవి అమలు చేసుకున్నారు. ఓసీలలో ఉన్న పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అని చెప్పి, వాటి వల్ల కూడా మా బీసీ సోదరులకు బీసీ బిడ్డలకు ఉన్న ఆ రిజర్వేషన్లు కూడా మాకు అందకుండా ఆ ఓసీ 10% రిజర్వేషన్ల వల్ల ఓసీలే కొట్టుకుని పోతున్నారు. ఉద్యోగాల్లో కానీ లేదా విద్యలో కానీ కాలేజీలో సీట్లలో కానీ ఇది అన్యాయంగా జరుగుతుంది. ఇంకా అందుకే బీసీల ఆవేదన. ఇప్పుడు నేను ప్రధానమంత్రి గారికి ఒకటే ఒక ప్రశ్న, మీరు ఇన్ని చట్టాలను మార్చారు, అసలు కాశ్మీర్ లాంటి సమస్యనే పరిష్కరించారు. ఇప్పుడు ఈ బీసీల సమస్య మీకు లెక్క. మీరు తలుచుకుంటే రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటులో పెట్టి 9th షెడ్యూల్లో పెట్టి బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే అడ్డుకునేది ఎవరు, ఆపేదెవరు? సుప్రీంకోర్టు కూడా అడ్డుకోచాలదు, సమీక్షించగలదు మాత్రమే. మీరు చేసిన చట్టాలను అలాగే చేశారు కదా. మహిళా చట్టాన్ని అలాగే 28 రాజ్యాంగ సవరణ చేసి పెడితే సుప్రీంకోర్టు ఏం మాట్లాడలేదు. అసలు 50% సీలుంది బీసీలకు, బీసీ రిజర్వేషన్లకు, ఇంక ఇవ్వకూడదు అంటున్నారు. ఎలా? ఎందుకు ఇవ్వకూడదు? తమిళనాడులో ఎలా జరిగింది? తమిళనాడులో కూడా అప్పుడు పివి నరసింహరావు గారు జయలలితకు చేశారు కదా. అక్కడ 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇప్పుడు కూడా ఈ ప్రధానమంత్రి గారు తలుచుకుంటే తెలుగు రాష్ట్రాలకు ఎగ్జామ్షన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ఎంపీల మీద మీరు ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంలో మీరు తప్పకుండా తలుచుకుంటే చేయొచ్చు. మీ చేతిలో చిటికలో చేసే పనిది. మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను 24 గంటల్లో అమలుపరుచుకున్నారు. ఇంత జనాభా ఉన్న బీసీలకు మీరు అధికారంలోకి రావడానికి పూర్తిగా 90 కాదు 100కు 100% బీసీల ఓట్లే ముఖ్యం. బీసీల ఓట్లతోనే మీరు అధికారంలోకి వచ్చారు, అటు కేంద్రంలో కావచ్చు ఇటు రాష్ట్రంలో కావచ్చు. కానీ మా బీసీలకు కోరికలను ఎందుకు నెరవేర్చరు? బీసీల ఇంత అన్యాయంగా బీసీలకు జరుగుతుంటే దశాబ్దాలుగా మీరు ఎంతకాలం మిమ్మల్ని ఇక మేము ఓపిక పట్టాలి? అందుకే బీసీలు ఒకే ఒక్క నినాదం తీసుకున్నాం, ఓసీల ఓట్లు మాకు వద్దు, బీసీల ఓట్లు మన బీసీలకి వేసుకుందాం. అది ఏ పార్టీ అయినా మాకు సంబంధం లేదు. బీసీ అభ్యర్థి ఎక్కడుంటే ఆ బీసీ అభ్యర్థిని గెలిపించుకుంటాం.
ఇంకా ప్రజలు చైతన్యం అవుతున్నారు కానీ చైతన్యం అయ్యారు. అందుకే అనేక పార్టీలు కలిపి ఇప్పుడు ఎలాగూ కూటములతోనే ఇప్పుడు రాష్ట్రాలు దేశాలు వెళ్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకు చిన్న చితక పార్టీలందరికీ మేమంతా ఒకటే పిలుపునియదలుచుకున్నాం. అందరం కలిసి ఏకతాటిపైకి వచ్చి బీసీ నినాదంతో బీసీ ముఖ్యమంత్రి కావడం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కలుపుకొని అందరం కలిసి ఉద్యమిద్దామని, అందుకే మేము బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ హక్కుల సాధన జేఏసీ ఏర్పాటు చేశాం. ఆ జేఏసీకి అవ్వారు మల్లికార్జున గారు చైర్మన్ అయితే సేలం వెంకటేశ్వర్లు నేను కన్వీనర్గా ఉన్నాను. 9 రాజకీయ పార్టీలు ఒక 6 సంఘాలు కలిపి 15 సంఘాలు పార్టీలు కలిపి ఒక కూటమయ్యాం. ఇంకా రాష్ట్రంలోని అనేక వందలాది సంఘాలు ఉన్నాయి. కుల సంఘాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ఈ సంఘాలన్నీ కలుపుకొని మొత్తం ఒకే ఒక వేదిక మీదకి రావాల్సి ఉంది. రాష్ట్రంలో ఎవరు నాయకత్వం వహించినా పర్వాలేదు, నేను కన్వీనర్ కావాలనుకోవట్లా. ఎవరు సాహసంగా ఎవరు ముందుకొస్తే ఎవరు ఈ ఉద్యమాన్ని గట్టిగా తీసుకెళ్తారో సమావేశమై మళ్ళీ ఒక జేఏసీ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్త జేఏసీ ఒక నాయకుడిని ఎన్నుకుందాం. ఎవరైతే నాయకుడిగా ముందుకు వస్తాం అనుకున్నామో మనందరం కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలని త్వరలోనే ప్రయత్నం చేయబోతున్నాం. బీసీ ఉద్యమం తీవ్రతరం దాల్చబోతుంది. పాలకులకు అర్థం కావట్లా, ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి అస్సలు అర్థం కావట్లా. ఆయన ధోరణి అదో రకం. ఆయన అంతా నేను నా కళ్ళతో చూడండి, నేనేం చూస్తే అది, నేనేం మాట్లాడితే అది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియట్లా. అదేమంటే బెంగళూరులో పోయి కూర్చొని ఎప్పుడు నాకు ఒకసారి వస్తారు. అసలు మీరు ప్రతిపక్ష పాత్ర సరిక్రమంగా పోషిస్తున్నారా? మీ చేతిలో ఒక మీడియా ఉంది, మీకు ఒక కాస్తో కూస్తో మీకు కొన్ని అభ్యర్థులు కొన్ని నిలబెట్టినారు కాబట్టి 200-175 నియోజకవర్గంలో వాళ్ళలో కొంతమంది పోయినా కొంతమంది ఉన్నారు కాబట్టి మీరేదో మేము చేస్తున్నాం అంటే కాదు. ప్రజా ఉద్యమం ప్రజల్లోంచి మీరు పార్టీ పెట్టినప్పుడు ఏ రకంగా ప్రజల్లో ఉన్నారు, ఇప్పుడు కూడా అదే రకంగా ప్రజల్లో ఉండాలి, ప్రజల దగ్గరికి రావాలి. అప్పుడే ప్రజా సమస్యలు తెలుస్తాయి. ఈ బీసీ ఉద్యమం ఎంత బలంగా ఉందో మీరు ప్రజల్లోకి వస్తే తెలుస్తుంది. మీడియా కప్పేస్తుంది బీసీల ఉద్యమాన్ని. మీడియా ఎక్కడ బయటికి రానివ్వట్లా. మేము సోషల్ మీడియాలో లేకపోతే ఇలాంటి యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని మేము మాట్లాడటమే తప్ప, ఇలా ప్రచారం చేసుకుంటమే తప్ప. ఎందుకంటే బీసీ ఉద్యమానికి బీసీలకు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా లేం గనక, మీడియా మీ చేతిలో ఉంది కనుక ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం మీ చేతిలోనే. 4 వ్యవస్థలు, 4 పిల్లర్లు లాంటి ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, అలాగే మీడియా, పొలిటికల్, మొత్తం టోటల్ 4 వ్యవస్థలు మొత్తం మీరే, అన్నీ మీ చేతిలో పెట్టుకున్నారు. ఇక బీసీలకు ఎక్కడుంది స్థానం? అందుకే మేము సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ సోషల్ మీడియా ద్వారానే ప్రజలను చైతన్యపరుస్తాం. ప్రజలకు ఏం జరుగుతుందో తెలియట్లేదు అనుకున్నారు, తెలుస్తుంది ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయి చేతిలోకి ఆ సెల్లో ప్రపంచాన్ని చూస్తున్నారు. ఏం జరుగుతుందో పక్క గ్రామంలోనే కాదు, దేశంలో ప్రపంచంలో కూడా తెలుసుకుంటున్నాం. మా ప్రజలు బీసీ బిడ్డలు ఇప్పుడు ప్రతి వాళ్ళ ఇంట్లో 2-3 ఫోన్లు ఉన్నాయి. ఎందుకు తెలియదు? తెలుస్తుంది. టైం పడుతుంది. ఇప్పటివరకు టైం పట్టింది, ఇక పట్టదు. 2029లో మీరు తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యాం. బీసీ నవచైతన్య వేదికగా కాదు, బీసీ సంఘాలన్నీ కలిపి సిద్ధమవుతున్నాయి. ఎక్కడికక్కడ రేపు 24వ తారీఖు విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేయడం జరిగింది, నారగోని గారి ఆధ్వర్యంలో. ఆ సమావేశానికి మేమందరం కూడా వెళ్తున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీసీ రాజ్యం రావాల్సిన అవసరం ఉంది. బీసీలకు మా లక్ష్యం ఒకటే, ప్రతి ఒక్క కులం చట్టసభల్లో అడుగు పెట్టాలి. ఒకేసారి పెట్టలేకపోవచ్చు. 140 కులాలు 150 కులాలు ఉన్నాయి కదా, ఎస్సీ ఎస్టీలు కలుపుకుంటే 170 కులాలు అవుతాయి కదా, 100-200 కులాలు అవుతాయి కదా, ఎలా వెళ్తారంటారేమో. మేమనేది రొటేషన్ పద్ధతిలో ఒక ట్రిప్పులో ఒక 100 కులాలు వెళ్తే రెండో ట్రిప్పులో ఇంకొక 100 కులాలు తీసుకెళ్తాం. ప్రతి కులంలో, ప్రతి చిన్న చితక కులంలో కూడా 1,00,000 మంది జనాభా కాదు, 50,000 మంది జనాభా కాదు, 10,000 మంది, 5,000 జనాభా ఉన్న ఒక సామాజిక వర్గం కూడా చట్టసభలో ఉండాలి అనేది మా కాన్సెప్ట్. ప్రతి కులం చట్టసభలో అడుగు పెట్టాలి. అప్పుడే రాజ్యాధికారంలో అందరం భాగస్వాములు అవుతాం. అందరి సమస్యలు పరిష్కారం అవుతాయి. అన్ని సమస్యలు ప్రభుత్వం ముందుకు వస్తాయి. కాబట్టి మిత్రులారా, ఈ సందర్భంగా ప్రజలందరికీ మేము పిలుపునిస్తున్నాం. బీసీ ఉద్యమం తీవ్రతరం కాబోతుంది.
బీసీలకు ఓట్లు వేసుకోవాల్సిన అవసరం ఉంది. బీసీల సమస్యల పరిష్కారం కావాలంటే బీసీ ముఖ్యమంత్రి అయితేనే మన సమస్యల పరిష్కారం అవుతాయి. అప్పటి వరకు మన సమస్యల పరిష్కారం కావు మిత్రులారా. అందుకే నేను చెప్తున్నాను, బీసీల ఓట్లు బీసీలు వేసుకుందాం, ఓసీల ఓట్లు మనకు వద్దు, మన బీసీల ఓట్లు ఓసీలకు వేయవద్దు. ఇదే నినాదం, ఓట్ల నినాదం. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇప్పుడే చెప్పాడు, ఓట్ల యుద్ధం చేయమని. కత్తులతో కటారాలతో కాదు, ఓట్ల యుద్ధం చేయండి, మీకు రాజ్యాధికారం వస్తుందన్నాడు. కానీ అప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం అమలైన తర్వాత మెట్లు దిగి వస్తున్నప్పుడు ఒక బ్రాహ్మణ మిత్రుడు, ఒక అతను ఎంపీ అడిగాడంట, ఏమంటే మీరు బ్రహ్మాండంగా నవ్వుతూ వస్తున్నారు, మీరు అనుకున్న ఆశయం నెరవేరదు, రాజ్యాధికారం మీ ఎస్సీ ఎస్టీలకి బీసీలకు పోదు, ఎందుకంటే మేము ఓట్లు కొంటాం, వాళ్ళనే కొంటాం అని ఆనాడే 1950లోనే రాజ్యాంగం అమలైన నాడే చెప్పాడు. అప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కంట తడి పెట్టుకుని, అయినా సరే నేను ఆశావాహిని జరిగిద్దని ఆశిస్తున్నాను. ఆ కళ నెరవేర్చడం కోసమే ఈ యొక్క బీసీ నవచైతన్య వేదిక పుట్టింది, బీసీ ఉద్యమం పుట్టింది. బీసీలు ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కలుపుకొని, మైనారిటీలతో కూడా కలుపుకొని ఈ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని, ఖచ్చితంగా రాజ్యాధికారం సాధిస్తాం. బడుగులకు రాజ్యాధికారమే మా లక్ష్యం. బడుగులకు రాజ్యాధికారం వస్తేనే బడుగు జీవుల బతుకులు బాగుపడతాయి, చదువు వస్తుంది, ఈ దోపిడీ వ్యవస్థ సమూలంగా నాశనం అవుతుంది, సమూలంగా నాశనం చేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్న భూములు మొత్తం ధారాదత్తం అయిపోయాయి, అన్యాక్రాంతం అయిపోయాయి. అదే బీసీ ముఖ్యమంత్రి, బీసీ రాజ్యం, బడుగుల రాజ్యం వస్తే ఆ భూములన్నీ లాక్కొని పేద ప్రజలకు పంచడమే, బడుగు బలహీన వర్గాలకు పంచడమే బీసీ ఉద్యమం ఒక లక్ష్యం. అందుకే మిత్రులారా, అందరూ కూడా చైతన్యవంతం కావాలని తెలియపరుచుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారాలతో సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. థ్యాంక్ యూ వెరీ మచ్.